ఒకవైపు పూజ, మరోవైపు ఆ నిధి. అర్జెంటుగా ఆ నిధిని కొట్టేయకపోతే చెల్లించక తప్పదు భారీ మూల్యం. అయ్యో ప్లాన్ చెప్పరా అంటే ఆ సినిమాలో చూపించినట్టు సిగరెట్ యాడ్ లో చెప్తున్నావేంట్రా? ప్లానే చెప్పబోతున్నానమ్మా. ప్లాన్ వచ్చిందా? ఏది ఎక్కడుంది? అయ్యో చీ నోర్మై, అదేమన్నా మనిషా కళ్ళ కనపడ్డానికి? ముందు చెప్తాడు విను. ఏం లేదమ్మా, ఈ రోజు ఇంటర్నేషనల్ గారడీ దినోత్సవం అని వాళ్ళకి చెప్తాం. చెప్పి ఈ రోజు గనక మీరు గారడీ చేయకపోతే అది మీ వృత్తికే ద్రోహం చేసినట్టని కలరింగ్ ఇస్తాం. దాంతో వాళ్ళు ఖచ్చితంగా బయట గారడీకి ఏర్పాట్లు చేసుకుంటారు. అప్పుడు మనం నిధిని కొట్టేస్తాం. ఎలా ఉంది ప్లాన్? అమ్మ అనసూయ కొడుకా, నువ్వు తల్లివి తగ్గ కొడుకువే. నువ్వు చెట్టుని నిటారుగా ఎక్కే టైప్ అయితే మనం చెట్టు కొమ్మ చివరి దాకా నిటారుగా ఎక్కే టైపు. చూడు నీ ప్లాన్ ని ఎలా రివర్స్ చేస్తాను. ఇంకా లేట్ ఎందుకు నాన్న? వెళ్ళి ఆ గారడి బ్యాచ్ తో గారడి చేద్దాం పదా. ఓలమ్మి ఇగో ఇదెంత? 2 ఇవెంత? 3 4 ఒంటి బంతి ఓన్ చేస్తున్నా. సోపు లేకుండా చదవడం ఎలా అని ప్రాక్టీస్ చేస్తున్నా. ఏంటే చూపు లేకుండా చదవడమా? ఎలా కనబడుతుంది? ఓలో ఓలో నన్ను చూసి చెప్పట్లేదు. వాళ్ళు వరుసగా ఏలు చూపుతున్నారు, నన్ను వరుసగా అంకుల్ చెప్తున్నాను అంతే. ఓహో అర్థమైందిలే, అర్థమైంది. అవును, మీరంతా ఇక్కడే ఉన్నారేంటి? గారడి మొదలు పెట్టండి. గారడీనా? ఎందుకు? నిధి నొక్కడానికి. ఈ రోజు అంతర్జాతీయ గారడి దినోత్సవం అన్నమాటమా. ఏటేటేటేటి అంటే అదేనే ఇంటిగ్రేషన్ గారడీడే. ఏంటే? అయ్యో ఇంటికి రేషన్ గారడా అంటే? అదే మీరు చెప్పినారు కదా. అయ్యో ఇంటిగ్రేషన్ అంటే ఇంటర్నేషనల్ అన్నమాట. బాబు బంతి, మీ భాషను గంక రాజమౌళి వింటుంటే బాహుబలి సినిమాలో కిలికి భాషను బదులు మీ భాష పెట్టుండేవాడు. సర్లే, ఈ రోజు ప్రపంచంలో ఉన్న గారడి వాళ్ళంతా 1 గంట సేపు గారడి చెయ్యాలంట, లేకపోతే మీ జాతికి అవమానమంట. ఓ అలాగా? అంతేకాదు గారడి చేయని ఇంటికి అశుభం అంట. వింత రోగాలు వచ్చి చచ్చిపోతారంట. వాళ్ళ నిధి కూడా ఇవన్నీ ఎందుకు చెప్తున్నావే? కొంచెం భయపెడదామని అత్తయ్య గారు. ఎవరిని? నన్నా? చంపుతాం. నోరు మూసుకొని ఉండండి. ఓలమ్మి నాకు భయం ఎత్తున్నదే. అర్జెంటుగా గాడి చేసేద్దామా? నేను రెడీ. ఇగో బంతి, ఏంటే సామంతి, గారడికి రెడీ చేసుకో. నువ్వు ఊసుకో అంటే నేను తీసుకోనే. ఇక చూసుకో. నాన్న చేతు, మన మాటలు నమ్మేశారా వీళ్ళు? ఇక్కడ గారడి స్టార్ట్ అవుతుంది. మన అనసూయ అరడజన్ దొంగల్ని ఆ పెట్టె కొట్టేసే పనిలో ఉండమని చెప్పరా. అమ్మా, ఆ బసంతి తాడెక్కాక వీళ్ళని పంపిద్దాం. అలాగే. రా బంతే. రెడీ. చూస్తావేంటి బసంతి? గారడి మొదలు పెట్టు. నో నో నో. అమ్మా, అది నో అని ఇన్ని యాంగిల్స్ లో చెప్పిందేంటి? ఏటైనది బసంతి? అనసూయ గొంతు కంటే బూతి లేదు. నీకేటైనాదమ్మీ? నాకు సూపు లేదు కదా, మరి గారడి ఎట్టా చేస్తాను? నో 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 నో. అయితే నాన్న కూడా నో 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 నో. ఏంట్రా
గారడి దినోత్సవం లాగా తలతిప్పుడు దినోత్సవం ఏమన్నా ఉందా? ఓ అందరూ లైన్ పెట్టి మరీ తల తిప్పుతున్నారు. క్షమించి తల్లే, నీ కళ్ళేవన్న సంగతి మర్చిపోయి తాడెక్కమన్నాను. అవును తల్లి, కళ్ళు లేని కూతుర్ని గారడి చేయమన్న కసాయి తండ్రిని నాన్న చెప్తున్నాను. నువ్వు తాడు ఎక్కవు 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 ఎక్కవు. ఎవరెక్కుతారు 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 ఎవరెక్కుతారో? నీ కొడుకు కొడుకు కొడుకు. నో 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 నో. తప్పదు 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 తప్పదు. ఎందుకు ఎందుకు ఎందుకు? చాలు ఆపు 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 ఆపు. ఏయ్, ఛీ, 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 ఛీ. ఈ ఎదవతి ఇప్పుడు నాకు అలవాటైందేంటి? అసలు నా కొడుకు గారడి చేయడం ఏంటి? వీడెందుకు తాడెక్కాలి? ఎందుకంటే ఈ గుంతడు నా కాబోయే మొగ్గుడు. పెళ్ళం గారడి చేయలేకపోతే మొగుడు చేయడు మా గూడు ఆచారం. ఓ సోస్, ఇది ఆచారం కాదే, దురాచారం. ఆయన నేను మొగుడిని కాదు, కాబోయే మొగుడిని. తేడా ఉంది. ఓ సోస్, నా ఏలికి ఉంగరం తొడిగినావంటే సగం మొగుడు అయిపోయినట్టే. కాదని బెట్టి చేసావనుకో, మా అమ్మ మీద ఒట్టు. ఈ తాడుతోటే మీ అందరికి ఊరేసేస్తాను. ఏంటి ఏంటి బెదిరిస్తున్నావా? నేను బెదిరిపోను. ఏం చేస్తారో చేసుకోండి. అదే నీ చివరి డబుల్గా. అవును, ఇదే నా చివరి డబిలాగు డబిలాగు డబిలాగు. అబ్బా. ఓ పూచే పూచే. ఏంటి సావంతి? ఈ గుంతడు మన గారడి తిన రోజు గారడి చెయ్యనంటున్నాడు. మనం మన గూడానికి వెళ్ళిపోదాం పదా. అలాగే. ఇదిగో గుంతడా, తాడెక్కుతావా? ఈ నిధి పెడితే మా గూడానికి వెళ్ళిపోమంటావా? అయ్యయ్యో ఆగండి ఆగండి, కొంచెం ఆగండి. ఎందుకు తల్లి, నేను మాట్లాడతానుగా. నా నచ్చేతు పడుకున్న గాడిదని లేపి తన్నించుకున్నట్టయింది. ఒరేయ్, నువ్విప్పుడు కాదన్నావనుకో, చెయ్యి దాకా వచ్చిన నిధి చెయ్యి జారిపోతుంది నాన్న. దానికోసమైనా అయ్యో పోనీ నా కోసమైనా చేయనా? సరే అమ్మా, ఆ నిధి కోసం కాకపోయినా నీ కోసం చేస్తాం. అయ్యో నా బంగారు కొన్న. ఇదిగా నా కొడుకు రెడీ. అమ్మాయి మురడినే. ఓరయ్యో, అల్లుడు గుంతడా, గెటప్ చేంజ్. అది లెక్క. ఓలమ్మో, మన గుంతల్లానే ఉన్నాడు. వేసుకో 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 గుంత. నువ్వు ఎక్కువ మీరు ఆడండి. నువ్వు మోగించు డబ్బు. వాయించండి గుంతలు, వాయించండి. రండి బాబా రండి. ఓరి నీ అమ్మ కడుపులు మాట రండి. ఎక్క ఎక్క ఎక్క. అయ్యో నువ్వు జాగ్రత్త రా, జాగ్రత్త రా, జాగ్రత్త. అయ్యో చూడండి బాబు చూడండి. చూడండి బాబు చూడండి. మా చేతి చేసే విన్యాసం చూడండి. అమ్మో, కర్మ కర్మ. నీది సంగతి దేవుడెరుగు. ఈ మందుతో కలిసి గారెడి చేసుకుంటూ బతకాల్సి వచ్చేలా ఉంది. గొంతలో డాన్స్ చేయండి. వేయండి వేయండి. గొంత నువ్వు డప్పు కొట్టు. రెండు అడుగులకే వణికిపోతున్నాను. ఆ చివరి దాకా వెళ్ళేసరికి నేను అసలు ఉంటానా, పైకే పోతానా? పగిలిపోయిందమ్మా. మా చెయ్యమ్మా. గొంత ఆ గొంతలు ఎగడు గాని. ఏంటి ఏంటి నువ్వు ఎక్కుతావేంటి? నేనా నేనా నేనా
ఏతి మీరు ఎక్కేతారేంటి అంతలా ఎత్తేస్తున్నారు. వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. ఎక్కేస్తాడంటే ఎక్కేస్తాడు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఆ బసంతి టార్చర్ తట్టుకోలేకపోతున్నానే. ఏ ప్లాన్ వేసినా అది రివర్స్ అయి మనల్నే దెబ్బ కొడుతోంది. ఖచ్చితంగా దానికి చూపు ఉందేమో అని నా అనుమానం. అవునక్క, అందుకే అదన్నీ చూడగలుగుతుంది. లేదంటే కళ్ళుతో చూసినట్టు ఎలా చెప్తుంది? అవునే, అందుకే దాని నాటకాన్ని బయట పెట్టడానికి నేనొక ప్లాన్ వేశాను. ఏంటక్క అది? చూసావుగా, ఇది చాలా డేంజరే. సీసానా అక్క? అయ్యో నీ బొందో, ఇందులో ఉన్న తేలు. దీన్నిప్పుడు ఆ బసంతి మీద వదులుతాను. సీసానా అక్క? అబ్బో, తేలునే. ఆ తర్వాత దీన్ని పారేస్తాను. తేలునా అక్క? అయ్యో, సీసానే. నిజంగానే బసంతికి కళ్ళున్నాయనుకో, ఈ తేలును చూడగానే పారిపోతుంది. తేలునా సీసానా అక్క? నిన్ను చంపేస్తాను. తేలునే, తేలు. అదే ఒకవేళ కళ్ళు లేవనుకో. తేలుక సీసాక అక్క? నీకే, నీకు సీస కళ్ళు ఎలా ఉంటాయి తింగర మొహందానా? ఇదిగో, నోరు మూసుకుని చెప్పేది విను. నిజంగా బసంతికి కళ్ళు లేకపోతే ఈ తేలుతో కుట్టించుకుంటుంది. దాంతో దాని కళ్ళు ఉన్నాయో లేదో తేలిపోతుంది. అబ్బా, తెలివిలో నన్ను మించిపోయావక్క. అయ్యో, నువ్వు సూపర్ మేధావి మరి. నీ అమ్మలతక్క, ఈ చిట్టి తేలుతో నన్ను పట్టిస్తావా? నీ ముక్కు పొగలు కొట్టి నీతో నేను మద్దుమతి అని అనిపించుకోకపోతే నా పేరు మద్దుమతే కాదు. పద. అక్క, ఎందుకక్క దీనికి గమ్ము పూసావు? ఇదిగో, ఇప్పుడా బసంతిని పిలిచి ఇందులో కూర్చోబెడతాను. ఈ గమ్ము వల్ల అది కూర్చోగానే ఇలా అతుక్కుపోతుంది. దాంతో ఈ తేలు దగ్గరకొచ్చినా తప్పించుకోలేదే. అప్పుడు గత్యంతరం లేక మనల్ని పిలిచి కాపాడమంటుంది. సో అది గుడ్డిది కాదని తేలిపోతుంది. ఒకవేళ కళ్ళు లేకపోతే తేలు కుడుతుంది కదక్కా. అయ్యో, మనతో ఆటలాడుకున్నందుకు దానికి మనం విధించే శిక్ష అవుతుంది. షూ, ముందు దాన్ని పిలుద్దాం ఉండు. బసంతి, అమ్మా బసంతి, 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 మీ బ్యాడ్ టైం ని మీరే చేతులారు కొని తెచ్చుకున్నారు. వస్తున్నానక్క, వస్తున్నా. చెప్తా. ఒకసారి ఇలా రా బసంతి. ఏంటిది ఇంకా రావట్లేదు? కళ్ళుతో పాటు చెవులు కూడా పోయాయేమో అక్క. పోయో ఏమో. బసంతి, 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 ఇక్కడున్నావా? అవును కుంత, ఏటి అలా సెవి తగిన మేకలు అరుతున్నావు? ఆ
అబ్బే ఏమీ లేదు బసంతి. పాపం ఎలాగో నువ్వు టీవీ చూడలేవు కదా, పాటలైనా వింటావేమోనని పిలిచాను. బలగా మనకి పాటలంటే భలే ఇట్టు. ఎట్టు ఎట్టు పవన్ కళ్యాణ్ పాటెట్టు. అలాగే నువ్వు ఇలా వచ్చి నువ్వు ముందు కూర్చో. అయ్యో అలాగే ముందు నువ్వు పాటెట్టు. ఈ కుర్చీలో కూర్చోమంటే ఆ కుర్చీలో కూర్చుందేంటి? అవునక్క, ఎక్కడైతే ఏంటక్క, ముందు తేలుని వదిలేద్దాం. అలాగే ఉంచుకున్నావు. రెడీగా ఉండు. ఓకే. హే చిచి, దీని అప్పగాడి సొత్తులో ఎలా కూర్చుందో చూడు. ఎప్పుడు స్నానం చేసిందో ఏమిటో, కొంచెం దూరంగా కూర్చోవడం బెటర్. అయ్యో, ఈ కుర్చీలో బసంతి కూర్చుంటుంది అనుకుంటే అత్తయ్య గారు కూర్చున్నారేంటి? అవును అక్క, ఒక్క దెబ్బకి 2 పెట్టలక్క. అంతేనంటావా? అంతే. మేహూనా అక్క. నువ్వు బాగా ఎదిగిపోయావే. థాంక్స్ అక్క. స్లోగా వెళ్తావేంటే, వెళ్ళు. అరుస్తావేంటే చెత్త మొహందానం. చూడు, మీరు ఇక్కడే చచ్చారా? అక్కడ నుంచి నేను చేస్తున్నారే, వచ్చి ఆ ఛానల్ మార్చి చావండి. నీ వల్లే. అలాగే అత్తయ్య గారు. ఇదిగో, నోరు మూసుకునుండు, అరిచావో చంపేస్తాను. అదేంటి అలా తోసేసింది? అంటే దాని కళ్ళు ఉన్నాయన్నమాట. ఉంటే లేచి పారిపోతుంది కదక్క, కానీ ఎందుకు అలా నేడుతుంది? అదే నాకు అర్థం కావటం లేదు. కనబడట్లేదేంటి? నీ బొంద, అసలే గుడ్డి దానివి, నీకెలా కనబడుతుంది? అది చూస్తుంది నన్ను. ఒసే లతా శిరీష, తొందరగా రండి, అది నన్ను చూస్తుంది. రండి. ఇదేంటి, కాళ్ళు అతుకుపోయాయేంటి? అవునక్క, కదలలేకపోతున్నాను. ఓరి దేవుడు, ఇప్పుడు ఎలాగే? అత్తగుందా? కర్ర ఎక్కడున్నది? అక్కడుంది కర్ర, దాన్ని తీసుకొచ్చి చంపు తల్లి.
స్పీడ్గా తేలేనే ఇదేమిటి అంత తొందరగా తెచ్చింది? అయ్యో తర్వాత షాక్ అవుతు గాని ముందు తేలెక్కడుందో చెప్పు. నన్ను కొట్టేశావే, అయ్యో, దేవుడా, నన్ను కొట్టేశావు. అక్కడ, 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 అక్కడ. తేలు అక్కడ ఉంది. అక్కడ కొట్టావా? అమ్మయ్యా, పోయింది. బాగుంటుంది కాదు అత్తయ్య గారు, మా దగ్గరికి వచ్చింది.